తెలంగాణ ప్రభుత్వంపై హరీష్ రావు అతి తెలివితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడితే బీఆర్ఎస్ నేతలకు కోల్ టెండర్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ బంధువులకే టెండర్లు వచ్చినా ముడుపులు ముట్టలేదనే కోపంతో విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు బొగ్గు స్కామ్ జరిగిందని చెప్పి బొగ్గు తన ముఖానికి మూసుకుంటున్నట్టుగా నాకు కనబడుతున్నది. అలొకేషన్స్ అన్నీ కూడా 4 జరిగితే 4 3 మీ చుట్టాలై కేసీఆర్కు దగ్గర సంబంధికులే. అంటే కేసీఆర్ హరీష్ రావు చుట్టాలే, అది వినోద్రావు గారి చుట్టాలు కూడా, మొత్తం మీ కుటుంబాలకే వచ్చినాయి. కాంగ్రెస్ స్కామ్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లొస్తాయి బ్లాక్స్? సైట్ విజిట్ అనేది అందరికీ ప్రవేశం కల్పించిన అర్హత గల్లోళ్ళకే వచ్చినాయి. ఆ అర్హత గల్లోళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే అవినీతి జరిగిందంటే మరి అవినీతి మీ చుట్టాల నుంచి నీకేమైనా ముడుపులు అందలేదా? లేకపోతే నీకు ఇస్తాన్ని ఇవ్వలేనందుకు వాటిని రద్దు చేయాలని చూస్తున్నావా?